ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే యారో ఈ షార్ట్ ఇన్ ఎయిర్ అన్నాడు, ఇట్స్ రేంజ్ ఇస్ 200 మీటర్స్ అన్నాడు. ఓకే, యారో ఇట్లా వేసినట్లయితే రేంజ్ ఇచ్చాడు మనకి 200 మీటర్స్. అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చాడు మనకి, మొత్తం టైం ఇక్కడి నుంచి ఇక్కడికి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత ఉంటున్నాడు, 5 seconds అని టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చాడు. ఓకే, ఇఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు మనకి, ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద వెలాసిటీ. మనకు తెలుసు వెలాసిటీస్ రెండు ఇక్కడ మనకి హారిజాంటల్ వర్టికల్ అని చెప్పి తెలుసు మనకి. వి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా అనేది హారిజాంటల్ కాంపోనెంట్, వి ఆఫ్ వై అనేది వై యూ సైన్ థీటా అనేది వర్టికల్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ అడుగుతున్నాడు అండి వాడు, మనకి రెండే ఇచ్చాడు, ఆర్ అంటే ఇచ్చాడు. మనం అప్పుడు రేంజ్ ఫార్ములాని వాడుకుందాం మనం, ఎందుకంటే రేంజ్ ఇచ్చాడు కాబట్టి. మన ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2 θ బై జీ ఈజ్ ఈక్వల్స్ టు 200 మనకి ఇచ్చిన వాల్యూ. అదేవిధంగా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చాడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా కూడా వాడుకుందాం. టీ ఈజ్ ఈక్వల్స్ టు 2u సైన్ థీటా బై జీ, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 5. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ టైం ఫ్లైట్ కాబట్టి 2 తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే మనం ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 2 θని ఎలా రాసుకోవచ్చు, 2 sin θ కాస్ θ అని రాయొచ్చు. మనం చూడండి, ఈ యొక్క యూ ఇక్కడ తీసుకొని ఈ సైన్ మనం ఇక్కడ రాసామనుకోండి, సైన్ బై జీ అని రాసామనుకోండి, ఈ 2u లోపల తీసేసుకొని యూ సైన్ థీటా బై జీ అని రాసామనుకోండి, ఇదే వాల్యూ వస్తుంది కదా, 5 వస్తుంది కదా. అందుకనే ఈ వాల్యూ ప్లేస్లో నేను 5 రిప్లేస్ చేశానండి. మిగతా మిగిలింది ఏంటి, యూ ఒకటి మిగులుతుంది, కాస్ థీటా మిగులుతుంది, జీ ఇటు వెళ్ళిపోయింది ఆల్రెడీ మనకి, మళ్ళీ ఒకసారి రాయాల్సిన అవసరం లేదు. మనం యూ కాస్ థీటా అనేది మిగులుతుంది. సో మనం ఈ వాల్యూని 5 ప్లేస్ చేసినట్లయితే యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి 5 కిందికి వస్తే 200/5 అనేది 40 వస్తుంది. యూ కాస్ థీటా ఏంటండి, యూ కాస్ థీటా అనేది హారిజాంటల్ వెలాసిటీ కదా, అదే కదా మనం అడిగింది వాడు. హారిజాంటల్ వెలాసిటీ ఎంత అని అడిగాడు. హారిజాంటల్ వెలాసిటీ వి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 40 మీటర్